నల్లబంగారంగా పిలుచుకునే బొగ్గు దక్షిణ భారతంలో పుష్కలంగా లభించే ప్రాంతం కరీంనగర్ జిల్లా గోదావరి కని. గోదావరి ఒడ్డున ఉన్నాయి కాబట్టే గోదావరి కనిగా పేరు స్థిరపడిపోయింది. రెవెన్యూ రికార్డుల అసలు పేరు రామగుండం. గోదావరి పుష్కరాలతో ఈ పట్టణానికి కొత్త శోభ వచ్చింది. రామగుండం సమీపంలోని గోదావరి తీరాన గోదావరి ఖని ఉంది. సింగరేణి ఆవిర్భావ సమయంలో గోదావరి తీరాన బొగ్గు గనులు వెలియడంతో గోదావరి ఖని అని పేరు పెట్టారు. కానీ ఎక్కడ కూడా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం గోదావరి ఖని ఉండదు. రామగుండం పేరే రెవెన్యూ రికార్డుల్లో ఉంటుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి గోదావరి ఖని సమీపంలోని సమ్మక్క సారాలమ్మ జాతర ఆవరణలో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ త్రిలింగేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు 10వ శతాబ్దంలో నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. ఒకే పాణివడ్డం మీద 3 గర్భగుడులు ఉన్న శివాలయం మరెక్కడా లేదని చరిత్రకారులు చెబుతారు. రాజీవ్ రహదారి సమీపంలోనే ఉండడంతో పాటు రామగుండంకు ట్రైన్ సౌకర్యం ఉండడంతో అంతర్గాంలో సైతం మరో పుష్కర ఘాట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ శివాలయం ఉంది. పుష్కరాలతో గోదావరి ఖని సమీపంలోని గోదావరి తీరానికి కొత్త శోభ వచ్చింది. భద్రగిరి, భద్రాద్రి, భద్రాచలం పేరు ఏదైనా తెలుగునాట వెలసిన శ్రీరాముడి దివ్యక్షేత్రం. ఈ ఆలయ నిర్మాత కంచర్ల గోపన్న తను 12 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన భావితరాల వారికి రామాలయాన్ని అందించి ఆనందాన్నిచ్చాడు. గోదావరి తీరాన వెలసిన భద్రాచలానికి పుష్కర శోభ మరింత వన్నె తెచ్చింది. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. ఖమ్మం జిల్లాలో గోదావరి తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రుడనే ముని దీర్ఘ తపస్సుకు మెచ్చి శ్రీరాముడు భద్రాద్రిలో వెలుస్తానంటూ వరమిచ్చారు. 17వ శతాబ్దంలో పోకల దమ్మక్క అనే మహిళకు కలలో కనిపించి భద్రగిరి గుట్టల్లో తాను వెలిసినట్టు చెప్తారు. ఆవిడ భద్రగిరిలో వెతికి సీతారామ లక్ష్మణుల విగ్రహాలను కనుగొంటుంది. చిన్న పాక వేసి దాన్నే గుడిగా మలుచుకుని పూజలు చేసింది. నైజాం సంస్థానంలో తహసీల్దారుగా పనిచేస్తున్న కంచర్ల గోపన్న స్వతహాగా రామభక్తుడు. భద్రగిరిపై వెలిసిన రాముల వారికి ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి గోపన్న రామదాసుగా మారిపోయారు. అయితే ఆలయం కోసం సర్కారు ఖజానా సొమ్మును వాడుకున్నందున 12 ఏళ్ల పాటు గోల్కొండ కోటలో ఖైదయ్యాడు. శ్రీరాముడు తనకు ప్రత్యక్షమై ఆలయ నిర్మాణ ఖర్చులను చెల్లించాడని నాటి నిజాం అబుల్ హసన్ తానిషా రామదాసును చెర విడిపించాడు. ఎందుకొచ్చారో చెప్పండి. మా రామదాసుని బందిఖానాలోంచి విడిపించడానికి వచ్చాం. విడిపిస్తారా? ఎలా విడిపిస్తారు? 6 లక్షలు 6 లక్షలు కడతారా? కట్టడం కాదు, పడేస్తాం. లక్ష్మోజీ, అవిగో 6 లక్షలు. లెక్క చూసుకుని రసీదు ఇవ్వండి. ఇంతటి మహిమాన్విత చారిత్రక ఘట్టానికి కేంద్రమైన భద్రాచలం ఆలయ ప్రాంతం తర్వాతి రోజుల్లో 1768లో బ్రిటిష్ పాలనలో మద్రాసు ప్రావిన్స్కు బదిలీ అయింది. 1925లో గోదావరి జిల్లా 2గా విడిపోయినప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో భద్రాచలం డివిజన్ చేరింది. 1959లో భద్రాచలం, నూగూరు, వెంకటాపురం తాలూకాలను పరిపాలనా సౌలభ్యం కోసం తూర్పు గోదావరి నుండి ఖమ్మం జిల్లాకు మార్చారు.
2014లో భద్రాచలం పట్టణం మినహా పోలవరం ప్రాజెక్టులో ముంపున గురయ్యే 7 మండలాలను తూర్పుగోదావరికి బదలాయించారు. ఇవన్నీ చారిత్రక మార్పులే. తన ఆలయ క్షేత్రం ఏ ప్రాంత పరిపాలనలో ఉన్నా రామభద్రుడు మాత్రం అందరివాడు. తన చెంతకూర్చే భక్తులను అక్కున చేర్చుకునే భద్రగిరీసును గురించి బ్రహ్మపురాణంలో గౌతమి మహత్యంలో ప్రస్తావన ఉంది. ఇంతటి పవిత్ర భద్రాచలంలో గోదావరి నదిలో పుష్కర స్నానమాచరిస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని భక్తులు నమ్ముతారు. గోదావరి ఎంతో విశిష్ట జీవనది. గోదావరిలో పుష్కర స్నానం అంటే ఎంతో పుణ్యఫలం. ఈ గోదావరి పుష్కరాలకు పశ్చిమ గోదావరి జిల్లా ముస్తాబవుతోంది. సుమారు 500 కోట్ల రూపాయల పనులతో రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలకు సిద్ధమవుతోంది. అయితే ఓవైపు గడువు సమీపిస్తున్నా పూర్తిగాని పనులు అధికారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. పుష్కరాల సమయానికైనా కూడా పనులు పూర్తవుతాయో అంటే అనుమానంగానే ఉంది. గోదావరి నది విశిష్టత, పుష్కరాల పనులపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. శృతిశిఖరీ నిగమజరీ స్వరలహరీ. 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరాలకు ఎంతో విశిష్టత ఉంది. గురుడు సింహరాశిలోకి ప్రవేశించిన సమయంలో గోదావరి పుష్కరాలు ఆరంభమవుతాయి. ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 14న ఉదయం నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన నదుల కంటే గోదావరి నదికి ఎంతో విశిష్టత ఉంది. గోదావరి నదికి మిగతా జీవనదుల కన్నా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇది గంగా నది కంటే పవిత్రమైనది. త్రేతాయుగం నాటి శ్రీమద్ రామాయణంలో గోదావరి ప్రస్తావన కనబడుతుంది. రేవా తీరే తప కుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరం. నర్మదా నదీ తీరంలో తపస్సు, గంగా తీరంలో మరణం, కురుక్షేత్రంలో దానం ఎంత శ్రేష్టమైనవో గోదావరిలో పుష్కర స్నానం ఈ మూడింటి ఫలితాలిస్తుందంటారు. గంగకు గోదావరి నదికి ప్రాథమికంగా మరో తేడా ఉంది. మన పూర్వీకులను తరింపజేయడానికి భగీరథుడు గంగను భూతలానికి తీసుకురాగా కరువు కాటకాలను రూపుమాపడానికి గౌతమి మహర్షి గోదావరిని తీసుకువచ్చాడంటారు. మరే నదికి లేని విధంగా అంత్య పుష్కరాలు గోదావరికి మాత్రమే వస్తాయి. పుష్కర సంవత్సరం చివరి 12 రోజులు కూడా పుష్కరుడు గోదావరి నదిలోకి ప్రవేశిస్తాడు. గత పుష్కరాల సమయంలో జర్మనీ శాస్త్రవేత్తలు గోదావరి జలాలపై పరిశోధనలు కూడా చేశారు. మిగతా సమయాల్లో కన్నా పుష్కర సమయంలో గోదావరి జీవశక్తి అధికంగా ఉందని వారి పరిశోధనల్లో కూడా వెల్లడైందంటే గోదావరి విశిష్టత అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన పుష్కర ఘాట్ కొవ్వూరు పట్టణంలో ఉన్న గోష్పాద క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. గౌతమ మహాముని ఇక్కడ తపస్సు చేసినట్టు చెప్తారు. గోదావరిలో పుష్కర స్నానం అంటే ఎంతో విశిష్టత ఉంటుందని కొవ్వూరు పండితులు దోర్బల ప్రభాకర శర్మ చెబుతున్నారు. సంస్కృతంలో పుష్కరం సర్వతోముఖం అని అమరకోశకారుడు ఒక ప్రయోగం చేశాడు. నీటిని నిర్వచిస్తూ పుష్కరం అనంటే పుషం కరోతీతి పుష్కరం, పుష్కరః పుష్టిని కలిగింపచేసేది నీరు. కాబట్టి నీరే పుష్కరం అంటే. పుష్కరుడు అంటే ఒక మహా సరస్సు, ఒక మహాపాత్ర, కలశం. కలశమును కూడా పుష్కరం అంటారు. ఎందులో స్వచ్ఛమైన నీరు ఉంటుందో ఆ కలశము పుష్కరం. మంచి సంస్కారాన్ని పొంది మనం మనస్సుతో, బుద్ధితో, వాక్కుతో, శరీరముతో సర్వవిధాలుగా మనను పవిత్రులను చేయడానికి పుష్కరుడు వస్తాడు. ఇది కాకుండా ఈసారి 12 పుష్కరాలు మళ్ళీ వచ్చి వెళ్ళాయని ప్రజల యొక్క విశ్వాసం. అందువల్ల మహాపుష్కరం అన్నారు. కానీ నిజానికి ఎప్పుడు 12 పుష్కరాలు అవుతాయని మనం నిర్ణయించి చెప్పలేం. అది
బేసి సంఖ్య ఉన్నప్పుడు 12తో ఎన్నిసార్లు విభాగం చేసినా 2015 కాదు. మహాపుష్కరమని ఒక మహానుభావుడు చెయ్యాలి అని ఉత్సాహంగా ముందు ఒక ఉద్దేశాన్ని ప్రకటించాడు. ఏమైనా గోదావరికి చేసే ఉత్సవము అది మహాపుష్కరం అంటే తప్పేం లేదు. పుష్కరాలలో అన్నింటికంటే ముఖ్యమైనది పిండ ప్రదానం. జీవనదికి జరిగే పుష్కరాలలో పితృదేవతలకు శాస్త్రీయంగా తర్పణాలు వదిలి పిండ ప్రదానాలు చేస్తే వంశాభివృద్ధి జరుగుతుందని కొవ్వూరు పండితులు ఉమారామారావు పిండ ప్రధాన వశిష్టతను వివరించారు. భగవంతుడి 8 శరీరాల్లో మొదటిది జలమని వివరించారు. ఆచార్య శంకరాచార్య వారి దగ్గర నుంచి అట్లాగే మనకి గురువులు ఆత్మబోధన చేసిన వాళ్ళు, జ్ఞానం చెప్పేవాళ్ళు, ఆస్తి ఎవరైనా మనకి ఇచ్చిన వాళ్ళు, మనల్ని అభిమానించిన వాళ్ళు, ఎవరి వల్ల మనం యొక్క అభివృద్ధిని చెందామో వాళ్ళందరినీ స్మరించుకుని వాళ్ళు గతించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని కృతజ్ఞతాపూర్వకంగా మనం తలుచుకోవడం, వాళ్ళకి సద్గతులు కలగాలని మనం మనసా వాచ కర్మణ కోరుకోవడమే ఈ పిండ ప్రదానం. పైగా వాళ్లకు మనకి అప్పుడప్పుడు విశేష ఆహారంలాగా ఇది పుష్టినిస్తుంది. వాళ్ళు తరించేంతవరకు కూడా సద్గతులు కలిగి బ్రహ్మహిత్యం పొందేంతవరకు వాళ్ళు జీవరూపంలో ఉంటారు, వాళ్ళు సూక్ష్మరూపంలో ఉంటారు కనుక వాళ్ళకి చేసేటువంటివన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మనం కూడా ఎప్పుడో ఎక్కడో ఆనందంగా ఈవేళ విశేషంగా ఉన్నామంటే మన తాలూకు వాళ్ళు ఎక్కడో చేస్తున్నారని తాత్పర్యం. అది చేసింది మనకు ముడుతుందని తాత్పర్యం. అంటే సంతానం కనడం వల్ల పితృణం తీరుతుంది. అంతేకాకుండా ఈ సంతానం అభివృద్ధి చెందాలంటే పితృదేవతలకు యథాశాస్త్రీయంగా వాళ్ళకి తర్పణాలు చేయాలి. ముందు పిండ ప్రదానం చేయాలి, తర్వాత తర్పణం చేయాలి. ఆ తర్పణం చేసిన జలాలు వాళ్ళకి ఆనందం కలగజేస్తాయి. అంటే గతించిన పితృదేవతలకి మనకి అందరికీ సంబంధం కలగజేది అంటే జలమే. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 500 కోట్ల రూపాయలతో 1200 వరకు పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 228.21 కోట్లతో 120 పనులు ప్రారంభించారు. ఇందులో 40 పనులలో 50% కూడా దాటలేదు. అలాగే కొవ్వూరు, నరసాపురం, పోలవరం, ఆచంట తదితర ప్రాంతాలలో సుమారు 100 స్నానఘట్టాలను నిర్మిస్తున్నారు. పుష్కరాలకు గడువు సమీపిస్తుండటంతో అధికారులు రాత్రి పగలు పనులు చేయిస్తున్నారు. ప్రధాన స్నాన ఘట్టాలు, రహదారులు పనులను వేగవంతం చేస్తున్నారు. పుష్కరాల సమయాలలో రోజుకు లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొవ్వూరు పట్టణ శివార్లలో ప్రత్యేకంగా పుష్కర్ నగర్ను ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర యాత్రికుల భద్రత కోసం పశ్చిమలో ప్రతి ఘాట్ వద్ద ముఖ్యమైన ప్రదేశాలలో 220 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 9,000 మందిని బందోబస్తుకు వినియోగిస్తున్నారు. పుష్కరాలకొచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. 90% వర్క్ కంప్లీట్ అయిందండి. ఘాట్స్ అయితే దాదాపుగా 100% అయిపోయింది. మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి కోష్పాస్ క్షేత్రంలో సాయంత్రానికి ఇంకో ఈ పాతది ఒక బిట్ ఉంది, ఆ బిట్ వరకు కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రోజుతో దాదాపుగా మనం ఈ ఘాట్ పని పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. గోదావరి పుష్కరాలంటే ఓ సంబరం, ఓ గొప్ప బాధ్యత. పుష్కరాలకొచ్చే యాత్రికుల సేవ కోసం జిల్లాకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థలు సిద్ధమవుతున్నాయి. పుష్కర యాత్రికులకు భోజన వసతి ఏర్పాట్లతో పాటు మంచినీరు ప్యాకెట్లు ఇవ్వడం వంటివి చేయనున్నాయి. జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వూరు, నరసాపురం, సిద్ధాంతం తదితర ప్రాంతాల్లోని పుష్కరాలకొచ్చే యాత్రికులకు, పుష్కరాలలో సేవలు చేసే వాలంటీర్లకు రోజుకు ఉచిత భోజన వసతి కల్పించాలని నిర్ణయించామని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెణకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఆతిథ్యానికి మారుపేరైన గోదావరి జిల్లాలో హిందూ సాంప్రదాయ ప్రకారం గంటకు 10,000 మందికి భోజనాలు పెట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, తమ కార్యక్రమాలను ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. రేపు 14వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే మహాపుష్కరాలకి పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున కొవ్వూరు, నరసాపురం, సిద్ధాంతాల్లో వచ్చే భక్తులందరికీ కూడా, పుష్కరాలకు వచ్చే భక్తులకి, అలాగే ఈ పుష్కరాలకు సేవ చేసే స్వచ్ఛంద సంస్థలు కానీ వివిధ వర్గాల వారందరికీ కూడా వసతి కల్పించి భోజనం ఏర్పాటు చేయాలని జిల్లా రైస్ మిల్లర్స్ నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున రోజు 1,00,000 మందికి ప్రతి భక్తుడిని
కొవ్వూరు కానీ నరసాపురం కానీ వచ్చిన భక్తులకి ముఖ్యంగా కొవ్వూరులో ఉచిత ప్రయాణం, మంచినీరు, భోజన సదుపాయం కలగజేసి మన భారతదేశంలో విశిష్ట గోవులన్నింటినీ కూడా ప్రదర్శనలో చూపించి మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఇటు శ్రీశైలం దేవస్థానం, కనకదుర్గ దేవస్థానం, మరి అలాగే సింహాచలం దేవస్థానాలు ఏర్పాటు చేసే మోడల్ టెంపుల్స్లో కూడా దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చిన భక్తులు వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళే ఏరియాల్లో ఉన్న బస్టాండ్ల దగ్గర కానీ అలాగే వెహికల్స్కి ఇచ్చిన పార్కింగ్ ఏరియాలో కూడా మేము దింపడం జరుగుతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు సైతం పుష్కర పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేయడం అధికార యంత్రాంగానికి ఇబ్బందిగా మారింది. నిధులు ఆలస్యంగా ఇచ్చి పనులు త్వరగా పూర్తి చేయాలంటే ఎలా అంటూ అధికారులు పెదవి విరుస్తున్నారు. పుష్కరాలకు గడువు కొద్ది రోజులే ఉండడంతో జిల్లా యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. నాణ్యత మాట వదిలి పనులు పూర్తయితే చాలనే ధోరణిలో జిల్లా యంత్రాంగం దృష్టి సారిస్తోంది. మరి పుష్కరాలు ప్రారంభమైతే కానీ పనుల్లోని డొల్లతనం, ప్రభుత్వ సమర్థత కానీ బయటపడవు. సాక్షి న్యూస్, ఏలూరు. పుష్కరకాలం పుణ్యకాలం. బ్రహ్మగిరిలో నుండి ప్రస్థానం మొదలుపెట్టిన గోదావరి తెలుగు రాష్ట్రాలను స్పృశిస్తూ ప్రతి పల్లెను, పట్టణాన్ని పావనం చేస్తుంది. తెలుగు సీమలో గోదావరి ప్రస్థానంపై ఇది సాక్షి స్పెషల్ ఎడిషన్ పుష్కర సంబరాలు. రేపు మరిన్ని గోదావరి పుష్కర విశేషాలతో మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్డ్.